రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వీటిని షుగర్ వాళ్ళు చాలా హ్యాపీగా తినొచ్చు. ఇడ్లీ అనగానే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా వాళ్ళకి, అలా పెరగకుండా ఈ ఆరికల ఇడ్లీ స్లోగా అరిగి వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేటట్టు చేస్తాయి. దీనికి ఈ ఇడ్లీలు చాలా మెత్తగా స్పాంజ్ లాగా, మామూలు ఇడ్లీలు ఎలా ఉంటాయో కొందరికి మామూలు ఇడ్లీలు కూడా గట్టిగా ఉండొచ్చు, ఇడ్లీలు అలా కూడా రావు. ఎందుకంటే దీంట్లో ఆరికల రవ్వ ఉపయోగించాము. ఆరికలతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ ఇవ్వండి. ముందుగా ఆరికల ఇడ్లీ తయారీకి ఇడ్లీ పిండిని తయారు చేసుకుందాం. దానికి 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పులు ఆరికలు కావాలి. వీటిని మనం ఫస్ట్ నానబెట్టుకోవాలి. దానికి ఫస్ట్ మినపగుళ్ళను తీసుకుని ఒక గిన్నెలోకి పోసుకొని బాగా కడిగి 4 నుంచి 6 గంటల సేపు దాన్ని నానబెట్టుకోవాలి. అలాగే ఆరికలు ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ మనం రవ్వలాగా చేసుకోవాలి. ఇడ్లీలు వేసుకుంటున్నాం కాబట్టి మనం దీన్ని మన ఇడ్లీ రవ్వ సైజులో ఆరికల్ని మిక్సీ పట్టుకొని మనం రవ్వలాగా చేసుకోవాలి. దానికి వాటిని మిక్సీలో వేసుకుని ఇలా రవ్వలాగా చేసుకోవాలి. రసంగా ఉండాలి, మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా బరకగా రవ్వలాగా ఆరికల్ని మిక్సీలో వేసుకుని చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వేసుకుని ఒకసారి వాటర్తో అలా పైన కడగాలి. ఎక్కువసార్లు కాకుండా ఒకసారి కడిగితే సరిపోతుంది. ఇలా ఒకసారి అలా కడిగి దీంట్లో ఒక చిన్న గ్లాసు 100 ml వాటర్ పోసి, బాగా ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ రవ్వని నానబెట్టుకుంటాం అనమాట. మనం ఇడ్లీ రవ్వని ఎలా నానబెట్టుకుంటాం అలాగే, కానీ ఈ రవ్వని ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. అంటే 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఇలా నానబెట్టుకున్నాం కదా మినపప్పుని, దీన్ని మనం ఇడ్లీ పిండికి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి. మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మనం ఈ మినపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. మనం ఆరికలు నానబెట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్ని మనం ఈ మినప్పిండి తయారీకి మనం యూజ్ చేసుకోవచ్చు. వాటర్ వేస్ట్ కాకుండా మనం నానబెట్టుకున్నాం కదా, ఆరికల రవ్వని నానబెట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్ని మనం ఈ మినప్పిండిని మిక్సీలో వేసుకున్నాం కదా, దాన్ని వేసుకుని తయారీకి మనం ఈ వాటర్ వేసుకుని బ్యాటర్ని తయారు చేసుకోవచ్చు అనమాట, వేస్ట్ కాకుండా. ఈ వాటర్ సరిపోతే ఇంకొంచెం వాటర్ పోసుకుని మనం ఇలా మెత్తగా పిండిని తయారు చేసుకోవాలి. ఇడ్లీ పిండిని సేమ్ ఇడ్లీలు ఎలా తయారు చేసుకుంటే ఇడ్లీ పిండికి అలా మెత్తగా తయారు చేసుకున్నాక మన రవ్వ ఉంది కదా, ఆరికల రవ్వ నానబెట్టింది, అది వేసుకోవాలి. ఇలా వేసేసి కలిపేసుకోవచ్చు. లేకపోతే 1 సెకండ్ పాటు మిక్సీని రివర్స్ తిప్పుతాం కదా, అలా సింపుల్గా అలా తిప్పి పిండి కలిసే వరకు అలా 1 సెకండ్ పాటు అలా తిప్పి మనం ఆ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకుని దీన్ని మనం పులియ పెట్టుకోవాలి. వెంటనే ఇడ్లీ వేసుకోవడం కుదరదు. మామూలుగా వేసుకోవచ్చు కానీ యూజ్ ఉండదు అనమాట, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పులియ పెట్టాక అంటే ఫెర్మెంట్ చేశాక ఒక 6 అవర్స్ ఫెర్మెంట్ చేశాక మనం ఇడ్లీలు వేసుకుంటే మెత్తగా బాగుంటాయి ఇడ్లీలు. లేకపోతే ఇప్పుడైతే గట్టిగా వస్తాయి అన్నమాట. దీంట్లో మనం తగినంత ఉప్పుని వేసుకోవాలి. కొందరు ఫెర్మెంట్ అయ్యాక వేసుకుంటారు, ఎలాగైనా వేసుకోవచ్చు. దీన్ని 6 గంటల సేపు పులియనివ్వాలి. ఇలా 8 అవర్స్ ఫెర్మెంట్ చేయబడిన ఆరికల ఇడ్లీ పిండి అనమాట ఇది. దీంతో మనం ఇప్పుడు ఇడ్లీలు వేసుకుందాం. ఇడ్లీలు మామూలు ఇడ్లీ లాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఇడ్లీలు రుచి పెంచడానికి మనం తాలింపును యాడ్ చేసుకుందాం. 1 స్పూను ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపుని పిండిలో కలుపుకున్నాం అనుకో, ఇడ్లీ పిండిలో కలుపుకుంటే ఇడ్లీలు తినేటప్పుడు ఈ మినపప్పు, ఈ పప్పులు, ఈ తాలింపు ఇవి తగులుతూ మనకి చాలా రుచిగా ఉంటుంది.
ఇలా ఎక్కువగా రవ్వ ఇడ్లీకి అయితే మనం ఎక్కువగా ఇట్లా తాలింపు వేసుకొని ఇడ్లీలు వేసుకుంటాం. సేమ్ అలాగే ఆరికలకు కూడా నేను ఇట్లా తాలింపు వేసుకుని ఇడ్లీలు వేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ తాలింపుని ఆరికలు ఇడ్లీ పిండి ఉంది కదా, ఆ బ్యాటర్లోకి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏదైనా వేసుకోవచ్చు. క్యారెట్ తురుము వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అందంగా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు. ఇవి వేసుకోవడం వల్ల ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. ఈజీగాను ఉంటాయి, అది ఈజీగాను ఇడ్లీలు వచ్చేస్తాయి, అలాగే టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలా నెయ్యితో గ్రీస్ చేసుకుంటే, గ్రీస్ చేసుకున్నాక ఇలా కొత్తిమీర కానీ కరివేపాకు లేకపోతే క్యారెట్ తురుము ఉంటుంది కదా, దాన్ని ఇలా ఆ ప్లేట్లో అడుగు బాగా స్ప్రెడ్ చేసుకుంటే ఇడ్లీలు తీసుకునేటప్పుడు అందంగా ఉంటాయి ఇడ్లీలు. ఫస్ట్ మనకి ముందు పిల్లలు తెల్ల ఇడ్లీలు అలవాటు కదా మనకి, ఇడ్లీ అంటే వైట్గా ఉండడం అలవాటు. ఇలా మిల్లెట్తో చేసిన ఇడ్లీలు వైట్గా ఉండవు, అంటే ఎందుకంటే మిల్లెట్స్ రకరకాల కలర్స్లో ఉంటాయి కాబట్టి ఇడ్లీలు కూడా ఆ కలర్స్లోనే ఉంటాయి. వాళ్ళు అవి తింటానికి ఇష్టపడరు. మళ్ళీ అందుకే మనం ఇలా డెకరేట్ చేసి అందంగా చేసామనుకోండి, ఫస్ట్ ముందు ఆ అందంగా ఉండేటప్పటికి అవి చూసి ఫస్ట్ తింటారు. ఆ టేస్ట్ బాగుంటుంది కాబట్టి టెంప్ట్ అవుతారు అనమాట ఆ ఇడ్లీ తింటాకి. ఇట్లా పైన కూడా కొత్తిమీరతో కానీ క్యారెట్ తురుముతో కానీ గార్నిష్ చేసుకున్నట్టు అట్లా పెట్టుకుని ఇడ్లీలు మామూలు ఇడ్లీలు లాగానే 10 నుంచి 15 నిమిషాల సేపు స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీలు ఇలా రెడీ అవుతాయి. స్టవ్ ఆఫ్ చేసి మూత అలాగే పెట్టి 2 నిమిషాలు ఉంచాక ఇడ్లీలు తీసుకోవాలి. ఇలా ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన మనం ఆరికలతో ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. క్యారెట్ తురుము ఉంటే ఇంకా అందంగా ఉండే ఇడ్లీలు, ఓన్లీ కొత్తిమీర మాత్రం వేసాను కాబట్టి ఇలా ఉన్నాయి. ఇవి చాలా రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. షుగర్ వాళ్ళు కూడా ఈ ఇడ్లీలు చాలా హ్యాపీగా తినొచ్చు, ఎందుకంటే షుగరు లెవెల్స్ వెంటనే పెరగవు ఇడ్లీలు తినడం వల్ల. మామూలు ఇడ్లీలు తింటే షుగర్ లెవెల్స్ ఇమీడియట్గా పెరిగిపోతాయి. ఈ ఇడ్లీలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉంటాయి.